బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంటీన్ లో పప్పు బాలేదని మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అక్కడి మేనేజర్ పైన పిడుగుద్దులతో విరుచుకోబడ్డారు. ఒక రౌడీలాగా అక్కడుండే మేనేజర్ని ఆ పప్పు చూపిస్తూ కూడా అతని చెంపలపైన కొడుతూ పిడుగుద్దులతో అతని మొహం పైన గుద్దుతూ కూడా అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు, కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు సంజయ్ గైక్వాడ్. అయితే ప్రజెంట్ ఆ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన సంజయ్ గైక్వాడ్ వ్యవహరించిన తీరు ఎలా ఉందో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఒక వివాదంలో చిక్కుకున్నారు మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్. ముంబైలోని చర్చ్ గేట్లో ఎమ్మెల్యే క్యాంటీన్లో పప్పు సరిగ్గా లేదని మేనేజర్పై పిడుగుద్దులు గుద్దారు ఎమ్మెల్యే. అయితే చెంపదెబ్బలు కొడుతూ రౌడీలా వ్యవహరించారు ఎమ్మెల్యే. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అక్కడ చూడండి, చంపదెబ్బలు కొడుతూ అక్కడుండే మేనేజర్ పైన పిడిగుద్దులు గుద్దుతూ కూడా ఆయన వ్యవహరించిన తీరు ఒక రౌడీలా ఉందంటూ కూడా సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. तू अंदाज खाऊ घालतो लोक काय गोष्टी आराम करा कोणी दिलं मला या लोकांचं माझं वेगळं मग असं काय तू मॅनेजर हा असं भोगायचं लोकांना दुसरं काय हे लोक सांगू मला हे संतोष हे जरा दुसरं काय हे लोक सांगू मला हे संतोष हे जरा पॅक कर आणि पुढे इंटरव्ह्यू करणार बोलू కదా, ఇది ఒక ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు. ఒక క్యాంటీన్, ఎమ్మెల్యే క్యాంటీన్లో పప్పు సరిగ్గా లేదని అక్కడికి వెళ్ళి అక్కడుండే మేనేజర్ పైన పిడుగుద్దులతో గుద్దుతూ చంపల పైన కొడుతూ కూడా ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తారంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఎమ్మెల్యే అనుచరుల ఓవర్ యాక్టింగ్ కూడా ఒకసారి చూస్తే అక్కడ ఎమ్మెల్యే కొడుతున్నప్పుడు కూడా వాళ్ళు కూడా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి అక్కడుండే వ్యక్తిని కూడా కొడుతున్నారు. పిడుగుద్దులతో అతని మొహం పైన కొడితే ఒక్కసారిగా అతను కుప్పకులి కింద పడిపోయాడు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఒక రౌడీలాగా, ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధి, పబ్లిక్ సర్వెంట్, ఒక ప్రజాప్రతినిధి వ్యవహరించే తీరు ఇదేనా అంటూ కూడా ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ముంబైలోని చర్చ్ గేట్లో ఎమ్మెల్యేల క్యాంటీన్లో పప్పు సరిగ్గా లేదని మేనేజర్పై పిడిగుద్దులు గుద్దారు ఎమ్మెల్యే. అయితే చెంపదెబ్బలు కొడుతూ రౌడీలా వ్యవహరించారు. పప్పు వాసన వస్తుందని, కుళ్ళిపోయిందని ఆరోపిస్తూ కూడా అక్కడ క్యాంటీన్ సిబ్బందిపై ప్రతాపం చూపించారు ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్. అయితే ఇక్కడ సంజయ్ గైక్వాడ్తో పాటు అక్కడికి వచ్చిన తన అనుచరులు కూడా వాళ్ళ ఓవర్ యాక్టింగ్ కూడా ఒకసారి చూడండి. వాళ్ళు కూడా అక్కడ ఉండే సిబ్బంది పైన కూడా దాడి చేశారు. అయితే ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇలా ప్రవర్తిస్తారా అనే క్వశ్చన్స్ కూడా వినిపిస్తున్నాయి. పైగా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తాను చేసింది ఏమాత్రం తప్పు కాదంటూ కూడా తాను చేస్తున్న పనిని కూడా సమర్థించుకున్నారు సంజయ్. అయితే సంజయ్ గైక్వాడ్ వివాదంలో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ నాలుక కోస్తే 11 లక్షలు ఇస్తారంటూ కూడా గతంలో సంజయ్ గైక్వాడ్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు సంజయ్ గైక్వాడ్. ఇప్పుడు ఏకంగా ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఏమాత్రం కాస్త కూడా కాన్షియస్గా లేకుండా ఆయన ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ అక్కడుండే మేనేజర్ పైన ఇలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో అవన్నీ చూసిన తర్వాత సంజయ్ గైక్వాడ్ స్పందిస్తూ తాను చేసిన పనిని కూడా తాను సమర్థించుకున్నారు ఎమ్మెల్యే. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూస్తాము. అయితే ఎమ్మెల్యే క్యాంటీన్లోని పప్పు వాసన వస్తుందంటూ కూడా అక్కడున్న మేనేజర్ పైన ఎలా కొడుతున్నారో కూడా మనం చూడొచ్చు. ఒక్కసారిగా గుద్దడంతో అతను కింద పడిపోయాడు. అయితే అక్కడే ఆ రెడ్ షర్ట్లో ఉన్న ఎమ్మెల్యే అనుచరుడు కూడా అక్కడ దాడికి దిగడం మనం చూస్తున్నాము. అయితే అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్
అంటూ కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఫుడ్ బాగాలేనప్పుడు మనం ప్రశ్నించడం కరెక్ట్. ఖచ్చితంగా మనం తింటున్నాం కాబట్టి ఆ తినే దానివల్ల మనకు ఎలాంటి అనారోగ్యం కలగకూడదు కాబట్టి డెఫినెట్గా మనకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. కానీ ఇలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ కామెంట్ చేసి తెలపండి. అది కూడా ఎమ్మెల్యేలతో పాటు అతని అనుచరుడు కూడా అక్కడుండే మేనేజర్ పైన కొడుతున్నాడు. అసలు లోపం ఎక్కడ జరిగింది, అలా పప్పు అలా వాసన రావడానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకొని తగిన చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా అక్కడుండే సిబ్బంది పైన దాడి చేయడం ఏంటి అంటూ కూడా నెటిజన్స్ అంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఎమ్మెల్యే అలా చేయడం ఎంతవరకు కరెక్టా? ఎమ్మెల్యే అలా చేయడం కరెక్టా కాదా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలపండి. ఎస్, ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఏ రకంగా పిడిగుద్దులతో కొడుతున్నారో కూడా మనం చూస్తున్నాము. అక్కడ వద్దు అంటూ కూడా చాలామంది ఆపుతున్నారు. అయినా కూడా ఎమ్మెల్యే అనుచరులు కూడా అక్కడుండే సిబ్బంది పైన దాడికి దిగారు. కొడుతూ అతన్ని అక్కడి నుంచి పంపించేశారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చాలామంది ఎమ్మెల్యేను ట్యాగ్ చేస్తూ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే సంజయ్ గైక్వాడ్ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. సంజయ్ గైక్వాడ్ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ గాంధీ నాలుకకు వస్తే 11 లక్షలు ఇస్తామంటూ కూడా అప్పట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు సంజయ్ గైక్వాడ్. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యే క్యాంటీన్లోని మేనేజర్ పైన దాడికి దిగుతూ మరొకసారి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్. सिटिंग सुनो हाँ आमदार साहेबांना आज म्हणजे हमने तो काय आमदार साहेब तुम्हारे को क्या मसले आहे क्या? अरे मरण में एखादा माणूस तसा खाल्ल्यावर मला एकदम गंदा येतो. आमदार येईल तर आमदार येईल तर तू आमदार खाऊ घालतो लोक काय क्वेश्चन आराम करा कोणी दिलं मला या